చిట్టి ముత్యాల వడియాలు, మినప వడియాలు, చిన్న వడియాలు అని అంటారు వీటిని. కూరగాయలు లేనప్పుడు పునుగుల కూరలాగా, గుడ్ల కూరలాగా, పకోడీ కూరలాగా వండుకోవచ్చు అనమాట. నేనైతే 1/2 కేజీ మినపప్పు నానబెట్టడం జరిగింది. మినపప్పును పొట్టు తీసి క్లీన్ చేసుకోవాలి. తర్వాత పల్చటి దుప్పటి నీటిలో తడుపుకొని రెడీగా పెట్టుకోవాలి. మినపప్పులో ఏ పదార్థము యాడ్ చేయకుండా, అంటే పచ్చిమిర్చి కానీ ఉప్పు కానీ ఇలాంటివి ఏమీ కలపకుండా పప్పు ఒకటే గారెల పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని బటన్ వీల్ సాయంతో చిన్న చిన్న వడియల్లా పెట్టుకోవాలి. ఇలా ఒకరోజు మొత్తం ఆరిన తర్వాత కొంచెం పచ్చిదనం ఉంటే మరుసటి రోజు కూడా ఆరబెట్టుకోవాలి. ప్లాస్టిక్ షీట్ మీదే కాదండి, ఇలాగా క్లాత్ మీద పెట్టినా సరే ఈజీగా తీసేసుకోవచ్చు. ఈ వడియాలను తీసేటప్పుడు నీళ్ళు ఏమీ తడపకుండానే మనం క్లాత్ నుంచి వేరు చేయొచ్చు. కూరగాయలు లేనప్పుడు ఈ వడియాలతో చక్కగా కూర చేసుకుంటే చాలా ఈజీగా తక్కువ సమయంలోనే కర్రీ రెడీ అయిపోతుంది. ప్లస్ ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది ఈ వడియాలు. ఇలా 1.5 కేజీ నుంచి 2 కేజీల మినపప్పు యూజ్ చేసి మనం వడియాలు పెట్టుకుంటే సంవత్సరం అంతా కూరగాయలు లేనప్పుడు కర్రీ వండుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. అవసరం అనుకుంటే షేర్ చేయండి. మంచి వీడియో లింక్ ఇస్తాను, వాచ్ చేయండి.